ఎవరైనా కానీ మనల్ని ఎందుకు ఇష్టపడాలండి? అసలు ఎందుకు ఇష్టపడాలి? ఒక్క రీజన్ చెప్పండి. ఇష్టపడకపోవడానికి, చిరాకు పడడానికి, దూరంగా పోవడానికి 33 చెప్పుకోవచ్చండి. వన్ బై వన్ చెప్తాను. ఈ లక్షణాలు ఏమున్నాయో చెక్ చేసుకొని జాగ్రత్త పడకపోతే మీకంటూ ఎవడు మిగలడు. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ వరకు కూడా. ముఖ్యంగా పక్కవాడి చెప్పింది అసలు వినం, ఆలకించం. ఏ మాత్రం కూడా ఇంత కూడా ఓపిక ఉండదండి. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం మధ్యలో కల్పించుకొని డామినేట్ చేసేస్తూ ఉంటాం. తర్వాత వచ్చి కంప్లైంట్ అండి. ఎంతసేపు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటాం. వాడి గురించి వీడి గురించి చేస్తే సరే ఎవరితో మాట్లాడుతున్నామో వాడి గురించి వాడి మీదే నెగిటివ్గా చెప్తూ ఉంటాం. అంటే నీలో అది ఉంది, ఇది ఉంది, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇట్లా అన్నట్టు. పక్కవాడు ఏదైనా ఇబ్బందుల్లోనూ బాధల్లోనూ ఉంటే అయ్యో పాపం అంటాం జనరల్గా. చాలామందిని మనలో ఉన్న దరిద్రపు గుణం ఏంటంటే ఆహా బాగా అయింది అని బయటికి అనంగానే మన బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుందండి. కొంతమంది బయటికి కూడా అనేస్తూ ఉంటారు. ఇంకా గ్రాటిట్యూడ్ అండి. కనీసం మినిమం గ్రాటిట్యూడు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి వాళ్ళు కూడా. ఇక్కడ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే అవతల వాళ్ళ నుంచి మనకేదో హక్కు ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతాం తప్పించి వాళ్ళు చేసే సాయాన్ని, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, దానికి తగ్గ గ్రాటిట్యూడు చూపించాం. తర్వాత విషయం వచ్చి వ్యంగ్యం, వెటకారం అండి. ఉండొచ్చు, ఒక స్థాయి వరకు బాగుంటుంది. అది మన మీద మనం జోక్ చేసుకుంటే బాగుంటుంది. ప్రతిసారి అవతల వాడిని వ్యంగ్యంగా చూడడం, పైపెచ్చు చీటికి మాటికి అనుమానించడం, ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. అది కూడా ప్రధాన కారణం అవుతుంది. కొంతమంది ఉంటారు చేసేది చాలా 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 చిన్న సాయం, కానీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. గుర్తింపండి. ప్రతి దానికి పొగడాలి, ప్రతి దానికి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. లేకపోతే ఇంకా అంతే సంగతి, అక్కడితో క్లోజ్ చేసుకుంటారు అన్నట్టు. అది పెద్ద సమస్య అవుతుంది. ఇక ఫైనల్గా విమర్శల్ని అంగీకరించకపోవడం. ఎవరు ఏం చెప్పినా కానీ అందులో ఉన్న మంచిని తీసుకోవాలంటారు. అలాగని ప్రతి వాళ్ళు కూడా మనల్ని వాడుకోవడానికే చుట్టూ ఉన్న వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కానీ విమర్శించేవాడు ఎవడనేది ఒకసారి చూసుకోవాలి. ఆ విమర్శలో ఎంత ఎంత ఉపయోగపడే అంశం ఉంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో విమర్శిస్తున్నారు అనేది చూసుకోగలిగితే మనల్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడు ఎప్పుడైతే సరి చేసుకుంటున్నామో ఆటోమేటిక్గా పక్క వాళ్ళకి నచ్చే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ నలుగురు ఉంటారు, ఖచ్చితంగా నలుగురు ఉంటారు. ఒకసారి ఆలోచించండి, కామెంట్లో చెప్పండి.